హాయ్ అండి, వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఈరోజు మన వీడియో వచ్చేసి సంకటహర చతుర్థి రోజు నేను ఉపవాసం ఉంటాను. ఈ సంకటహర చతుర్థి రోజు తీసిన వీడియో అండి, అంటే నిన్న తీసిన వీడియో అండి ఇది. ప్రతి నెల మనకి పౌర్ణమి తర్వాత వచ్చే తదియ చవితి రోజుని మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. ఇలా మనకు ఉపవాసం అనేది చేసుకుంటాము. చాలామంది కొంతమంది చేసుకుంటారు. అలాగే నేను కూడా ఉపవాసం ఉంటానన్నమాట. ఈరోజు నేను సంకటహర చతుర్థి రోజు ఏమేమి చేశాను, నైవేద్యాలు అనేది, ఈ పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ముందుగా పూజ రూమ్ అంతా శుభ్రం చేసుకుంటాను. ఆ రోజు పూజ రూమ్ అంతా శుభ్రం చేసుకున్న తర్వాత నైవేద్యాలు అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఈ పూజ అనేది మనము ముఖ్యంగా సాయంకాలం చేసుకుంటే పూజ ఫలితం అనేది మనకు ఇస్తుంది. అంటే మామూలుగా పొద్దున చేసుకునే పూజ పొద్దున చేసుకోవాలి. పొద్దున మనం దేవుడి గదిని అంతా శుభ్రం చేసుకొని, విగ్రహాలన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకొని, నార్మల్గా రోజు ఎలా పూజ చేసుకుంటామో అలా చేసుకొని, ఇంకా సాయంకాలం మాత్రం నైవేద్యాలన్నీ సమర్పించుకుంటున్నాను నేనైతే. దీనికోసం నేను ఈరోజు ఉండ్రాళ్ళు, అలాగే మోదకాలు, సేమియా పాయసము, పెరుగన్నము, అటుకులు, బెల్లము నైవేద్యంగా పెడతానన్నమాట. మనకు వీలైనన్ని వరకు నైవేద్యాలు చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా నైవేద్యంగా చేస్తాను. 21 ఉండ్రాలు చేస్తాను. అలాగే మోదకాలు కూడా మనకి ఇంట్లో ఎంతమంది తినేవాళ్ళు ఉంటే అన్ని నేను చేసుకుంటాను. స్వీట్ కదా. మోదకాలలో కొబ్బరిని అలాగే బెల్లంని కలిపి తురుముకొని వేడి చేసుకొని అలాగ బియ్యపిండితో చేస్తాను. అది కూడా ఆవిరి మీదనే ఉడికించుకుంటాను. ఈ విధంగా పూజకు కావలసిన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. ఆ తర్వాత సాయంకాలం పూజ అనేది స్టార్ట్ చేస్తాను అన్నమాట. సాయంకాలం పూజ చేసుకున్నప్పుడు గరిక, ఎర్ర పువ్వులు, అలాగే నైవేద్యాలు, ఈ ప్రసాదాలన్నీ, పండ్లు, కొబ్బరికాయ, ఇవన్నీ నేను స్వామివారికి సమర్పించుకుంటాను అనమాట. ఆ తర్వాత చంద్రోదయం అయిన తర్వాతనే నేను ఉపవాసం అనేది వదిలివేస్తాను. ఈ విధంగా సంకటహర చతుర్థి రోజు నేను పూజ చేసుకుంటాను. ఈ పూజను ముఖ్యంగా మనకేమైనా కష్టాలు, ఏదైనా ఆపదలలో ఉన్నప్పుడు మనకి ఈ పూజను అనేది చేసుకుంటే మనకి సరైన ఫలితం అనేది లభిస్తుంటుంది. సంకటాలన్నీ తొలగించేదే ఈ సంకటహర చతుర్థి అని అంటారు. ఇది పౌర్ణమి తర్వాత 3-4 రోజులకు వస్తుంది ఈ చతుర్థి అనేది. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఇది మనము బహుళ చవితి నాడు ప్రారంభించాలి. ఈ వ్రతాన్ని, సంకటహర చతుర్థిని బహుళ చవితి నాడు ప్రారంభించాలంట. ఇంకా నేను కూడా అలానే స్టార్ట్ చేశాను. నేను ఉపవాసం అనేది స్టార్ట్ చేసి చాలా ఏళ్ళు అవుతుంది. ఇంకా ఇక్కడ నైవేద్యాలన్నీ రెడీ అయిపోయాయి. మోదకాలు, ఉండ్రాళ్ళు, సేమియా పాయసము, అలాగే పెరుగన్నము, అటుకులు, బెల్లము ఈరోజు నైవేద్యంగా పెడుతున్నాను నేను స్వామివారికి. ఇంకా పూజ రూమ్లోకి పూజ దగ్గరికి వచ్చేసి ఇంకా పూజ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను. ఈ పూజ చేసుకునేటప్పుడు గణపతి అష్టోత్తరము, అలాగే సంకటనాశన స్తోత్రము, సంకటహర చతుర్థి వ్రతకథ ఇవన్నీ చదువుకుంటాను. ఇంకా తులసి దగ్గర దీపం వెలిగించి ఇంకా తర్వాత దేవుడి గుడిలో వచ్చి పూజ చేసుకుంటున్నాను. మనం ఏదైనా కోరిక తీరాలి అంటే ఈ సంకటహర చతుర్థి రోజు మనము ముడుపు కట్టుకొని మనం మొక్కుకున్నట్లయితే ఆ కోరిక తీరుతుందండి. అయితే ఎలా ముడుపు కట్టాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఈ వ్రతాన్ని మనము బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ ప్రారంభం రోజునే మనము ప్రాతకాలమే పొద్దున్నే తల స్నానం చేసేసి ఆ తర్వాత గణపతిని పూజించుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 మీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్కను తీసుకొని వినాయకుడి ముందట పెట్టి దానిలో పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనసులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టుకోవాలి.
ఇలా మూట కట్టిన తర్వాత సంకటనాశన గణేశ స్తోత్రము, సంకటహర చతుర్థి వ్రత కథను చదువుకోవాలి. ఇప్పుడు ఆ మూటని స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు ఇంకా ఏదైనా నైవేద్యము మనము స్వామివారికి నివేదించుకోవాలి. ఆ తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. తర్వాత మన శక్తిని బట్టి గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన తర్వాత కూడా వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. చేసిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామివారికి నివేదించి సాయంత్రం తినాలి. ఇలా చేసినట్లయితే మనము మనసులో ఏదైనా కోరిక అనేది కోరుకున్నట్లయితే నెరవేరుతుందంట. ఇంకా నేను ఈసారి ముడుపు అనేది ఏమీ కట్టుకోలేదు, కానీ నార్మల్గా సంకటహర చతుర్థి పూజ అయితే చేసుకున్నాను. ఇలా అంతా పూజ చేసుకున్న తర్వాత ఇంకా సాయంకాలం నేను భోజనం చేశాను. భోజనం కానీ లేదా టిఫిన్ కానీ ఏదైనా చేసుకొని తినవచ్చు. నేను మాత్రం అల్లం వెల్లుల్లి ఇలాంటివి ఏవి ఉపయోగించకుండా భోజనం కిచిడి చేసుకొని తింటాను. ఇంకా ఇలా అంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా ఉపవాసం కూడా ముగించేశాను. ఇంతటితో ఈ వీడియోని కూడా ముగించేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.